వెల్కమ్ టు కీ ఇన్స్టిట్యూట్. మా అడ్రస్ మద్దిలపాలెం మరియు ఏవెన్ కాలేజ్ డౌన్, విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్ 6305505100. లాస్ట్ క్లాస్లో మనం క్యాష్ విత్డ్రా, డిపాజిట్స్ కాంట్రాలో ఏ విధంగా చేయాలి అనేది చూసాం. సో ఈ వీడియోలో మనం కాంట్రాలో మరొక పాయింట్ కూడా వస్తుంది. ఆ పాయింట్ ఏంటి అంటే, ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంక్కి క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తే కాంట్రాలో ఏ విధంగా వేసుకోవాలి అనేది చూద్దాం స్టూడెంట్స్. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. హలో వ్యూవర్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఫస్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ముందుగా మనం టాలీ ఓపెన్ చేద్దాం. సో టాలీ ఓపెన్ చేయడం ఎలాగో మీకు తెలుసు. సో గేట్వే ఆఫ్ టాలీ దగ్గరకు వచ్చాం. మరి సమ్ చేయాలంటే మనకి సమ్ ఉండాలి కదా. సో ఒక సమ్ తీసుకుందాం స్టూడెంట్స్. సో నేను 2 సమ్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ ప్రాబ్లం నేను చేస్తాను, సెకండ్ ప్రాబ్లం మీరు ట్రై చేయండి అమ్మా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పాజ్ చేసి వీడియోని ఈ సమ్ని స్క్రీన్ షాట్ కానీ నోట్బుక్లో నోట్ చేసుకోవడం కానీ చెయ్యండి అమ్మా. ఇక్కడ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారంటే మిస్టర్ రాము బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. కాబట్టి మనం మిస్టర్ రాము అనే పేరు మీద కంపెనీ క్రియేట్ చేయాలి. సో కంపెనీ క్రియేట్ చేద్దాం. సో కంపెనీ క్రియేట్ చేయాలి కాబట్టి గేట్వే ఆఫ్ టాలీ దగ్గరికి వెళ్ళిపోదాం. సో గేట్వే ఆఫ్ టాలీలో కంపెనీ క్రియేట్ చేద్దాం. ఆల్ట్ F3C, రాము అండ్ కో, ఎంటర్. మద్దిలపాలెం, వైజాగ్, ఇండియా, ఆంధ్రప్రదేశ్. ఎంటర్ చేసే బదులు కంట్రోల్ ఏ చేయండి అమ్మా. డేట్ అలాగే ఉన్నాయండి. ఎస్కేప్ చేసి గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేయండి. సో ఇక్కడ కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత లెడ్జర్ క్రియేట్ చేయాలి. లెడ్జర్ షార్ట్కట్కి ALR, ఎంటర్. సో బిజినెస్ ఎవరు స్టార్ట్ చేస్తున్నారంటే రాముకి అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ ఏమన్నాడు, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ HDFC బ్యాంక్. సో ఇక్కడ బ్యాంక్ పేరు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం HDFC అనే బ్యాంక్ పేరు ఇవ్వాలి. HDFC. సో అండర్ గ్రూపు బ్యాంక్ అకౌంట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వలేదు కాబట్టి అమౌంట్ వేయకండి. నెక్స్ట్ ఏమన్నాడు, యాక్సిస్ బ్యాంక్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ యాక్సిస్ బ్యాంక్ అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్. సో అమౌంట్ వేయకండి. నెక్స్ట్ ఏమన్నాడు, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐకి అండర్ గ్రూపు బ్యాంక్ అకౌంట్. సో ఏ బ్యాంక్ పేరు ఇచ్చినా దానికి అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్లో వేయకూడదు. నెక్స్ట్ ఏమన్నాడు, మొబైల్ పర్చేస్డ్ త్రూ HDFC బ్యాంక్, మొబైల్ అంట. సో మొబైల్కి అండర్ గ్రూపు ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ ఏమన్నాడు, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ HDFC బ్యాంక్, విత్డ్రా ఫ్రమ్ HDFC. మనం ఆల్రెడీ HDFC వేసేసాం, మళ్ళీ సెకండ్ టైం వేయకూడదు. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్, మనం ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్ వేసేసాం, మళ్ళీ వేయకూడదు. నెక్స్ట్ ఏముంది, క్యాష్ ట్రాన్స్ఫర్ HDFC టు యాక్సిస్ బ్యాంక్, మనం HDFC వేసేసాం, యాక్సిస్ బ్యాంక్ కూడా వేయడం జరిగింది. సో 2 వేయవసరం లేదు. అదేవిధంగా కిందనే ఉంది, క్యాష్ ట్రాన్స్ఫర్ యాక్సిస్ బ్యాంక్ టు HDFC, ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్ వేసేసాం, HDFC వేసేసాం. నెక్స్ట్ ఏముంది, క్యాష్ ట్రాన్స్ఫర్ SBI టు HDFC బ్యాంక్, ఇది కూడా మనం ఆల్రెడీ వేయడం జరిగింది, SBI HDFC. సో 5 ఎంట్రీస్ వచ్చాయి. సో ఈ 5 ఎంట్రీస్ సేవ్ చేద్దాం. రైట్. సో గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళిపోండి. ఇక్కడ సమ్ అనేది చేద్దాం. నెక్స్ట్ పాయింట్ వోచర్. సో V ప్రెస్ చేశాను. ఫస్ట్ ఎంట్రీ ఎప్పుడు F6లో జరుగుతుంది, ఎందుకంటే కంపెనీలోకి డబ్బులు వస్తాయి కాబట్టి. సో క్యాష్ ఎవరు తీసుకొస్తున్నారంటే రాము తెస్తున్నాడు. క్యాష్ ఎంత అంటే 15 లక్షలు తీసుకొస్తున్నారు ఈయన. 15 lakhs వేసేసి కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ HDFC బ్యాంక్. లాస్ట్ వీడియోలో నేను చెప్పడం జరిగింది, క్యాష్ డిపాజిట్ అని వచ్చినా విత్డ్రా వచ్చినా మనం కాంట్రాలో వేసుకోవాలి. మరి కాంట్రాక్ట్ షార్ట్కట్కి F4. సో క్యాష్ వస్తుందా పోతుందా చెక్ చేసుకోండి అమ్మా. ఇక్కడ క్యాష్ పోతుంది, ఎక్కడికి, బ్యాంకులోకి వెళ్తుంది. డిపాజిట్ అంటే ఏంటి, బ్యాంకులోకి వెళ్తుంది అంటే క్యాష్ పోతుంది కాబట్టి కిందనే వేయండి. ఒకవేళ క్యాష్ వస్తే పైన వేయండి అమ్మా అకౌంట్లో. ఇక్కడ క్యాష్ పోతుంది కాబట్టి కిందన క్యాష్. మరి ఎందులోకి వెళ్తుంది క్యాష్ అంటే HDFCలోకి వెళ్తుంది కాబట్టి పైన HDFC వేయండి, కిందన క్యాష్ వేయండి. అమౌంట్ ఎంత, 5 lakhs. ఈ పాయింట్ నేను లాస్ట్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో చూడండి అమ్మా. సో 5 lakhs వేసాను, కంట్రోల్ ఏ. ఒకవేళ మళ్ళీ అవ్వకపోతే నరేషన్ దగ్గర వచ్చి ఆగిపోతే మళ్ళీ అగైన్ కంట్రోల్ ఏ చేయండి అమ్మా. నెక్స్ట్ పాయింట్
క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ యాక్సిస్ బ్యాంక్. ఇక్కడ డిపాజిట్ చేస్తుందంటే క్యాష్ పోతుంది కాబట్టి పైన క్యాష్ వేయకూడదు. ఏ బ్యాంక్లోకి వెళ్తుందంటే యాక్సిస్ బ్యాంక్లోకి. ఏం పోతుంది? క్యాష్. అందుకే క్యాష్ కింద వేసాం, క్యాష్ పోతుంది కాబట్టి 3,50,000, 3,50,000 కంట్రోల్ ఏ. అగైన్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్ ఏముంది? క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ. ఇది కూడా డిపాజిట్ చేస్తుందంటే క్యాష్ పోతుంది. ఎందులోకి వెళ్తుందంటే ఎస్బీఐ బ్యాంక్లోకి వెళ్తుంది. సో పైన ఎస్బీఐ వేయండి, కింద క్యాష్ వేయండి. ఎంత క్యాష్ వెళ్తుంది? 3 లక్షలు వెళ్తుంది. సో 3 lakhs కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్, మొబైల్ పర్చేస్డ్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్. అంటే ఇక్కడ పేమెంట్ జరుగుతుంది. మొబైల్ పర్చేస్ చేస్తున్నాం అంటే కొంటున్నాం అంటే పేమెంట్ F5. క్యాష్ ద్వారా కొంటున్నాడు అంటే కాదమ్మా, ఇది త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నాడు కాబట్టి పైన హెచ్డిఎఫ్సి బ్యాంక్. కిందనేముంది? మొబైల్. సో మొబైల్ కొంటున్నాం. ఎంతకు కొంటున్నాం అంటే 15,000కి కొంటున్నాం. కంట్రోల్ ఏ. 15,000 వేసేసాం. క్యాష్ విత్డ్రా ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో డిపాజిట్ చేసిన విత్డ్రా చేసిన కాంట్రా. క్యాష్ విత్డ్రా చేస్తున్నాం. విత్డ్రా చేస్తే క్యాష్ వస్తుంది కాబట్టి మనకి క్యాష్ వస్తుంది కాబట్టి పైన క్యాష్ వేయండి. ఇందాక క్యాష్ పోయింది కాబట్టి కిందన క్యాష్ వేసాం. అర్థమవుతుందా స్టూడెంట్స్? ఇక్కడ క్యాష్ వస్తుంది కాబట్టి పైన క్యాష్ వేయండి. ఏ బ్యాంక్ నుంచి తీస్తున్నాం? హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి తీస్తున్నాం. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి క్యాష్ పోతుంది కాబట్టి కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్ వేయండి అమ్మా. సో 50,000. అగైన్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్ ఏముంది? క్యాష్ విత్డ్రా ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్. సో యాక్సిస్ బ్యాంక్ నుంచి డబ్బులు తీస్తున్నాం అంటే క్యాష్ వస్తుంది. ఏ బ్యాంక్ నుంచి? యాక్సిస్ బ్యాంక్ నుంచి. అమౌంట్ ఎంత అంటే 25,000. 25,000 వేసేయండి అమ్మా. కంట్రోల్ ఏ. సేవ్. సో నెక్స్ట్ పాయింట్ మనకి ఏం కనిపిస్తుంది? క్యాష్ ట్రాన్స్ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు యాక్సిస్ బ్యాంక్. సో ఈ పాయింట్ ఈరోజు కొత్త పాయింట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్కి 1,25,000 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తే కాంట్రాలో వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి అమ్మా, డిపాజిట్ చేసినా విత్డ్రా చేసినా మనం కాంట్రాలో ఏ విధంగా వేసామో ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసినా కాంట్రాలోనే వేసుకోవాలి. సో ఇక్కడ ఎంట్రీ ఏం జరుగుతుందంటే క్యాష్ ట్రాన్స్ఫర్ హెచ్డిఎఫ్సి టు యాక్సిస్ బ్యాంక్. అంటే దాని అర్థం ఏంటి అంటే హెచ్డిఎఫ్సిలో ఉన్న డబ్బుల్ని యాక్సిస్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ ఏ బ్యాంకులోకి వెళ్తున్నాయి అంటే యాక్సిస్ బ్యాంకులోకి వెళ్తున్నాయి కాబట్టి పైన యాక్సిస్ బ్యాంక్ వేయాలి. ఎందుకు పైన యాక్సిస్ బ్యాంక్ వేయాలి, హెచ్డిఎఫ్సి వేయకూడదంటే డబ్బులు ఏ బ్యాంకులోకి వెళ్తున్నాయి? యాక్సిస్ బ్యాంకులోకి వెళ్తున్నాయి కాబట్టి పైన యాక్సిస్ బ్యాంక్ వేయాలి. సో ఏ బ్యాంక్ నుంచి పోతుంది? హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి పోతున్నాయి డబ్బులు కాబట్టి కిందన పోయే బ్యాంక్ పేరు వేయాలన్నమాట. కాబట్టి కిందన క్యాష్ పంపించే బ్యాంక్ పేరే వేయాలి. అర్థమవుతుందా స్టూడెంట్స్? ఏ బ్యాంక్కి అయితే డబ్బులు వస్తున్నాయో ఆ బ్యాంక్ని పైన వేయండి, ఏ బ్యాంక్ నుంచి డబ్బులు పోతున్నాయో ఆ బ్యాంక్ని కిందన వేసుకుందాం. సో అమౌంట్ ఎంత అంటే 1,25,000, 1,25,000 కంట్రోల్ ఏ. అండ్ ద నెక్స్ట్ పాయింట్, క్యాష్ ట్రాన్స్ఫర్ యాక్సిస్ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే యాక్సిస్ బ్యాంక్లో ఉన్న డబ్బుల్ని హెచ్డిఎఫ్సిలోకి వెళ్తున్నాయి. సో హెచ్డిఎఫ్సిలోకి వెళ్తున్నాయి కాబట్టి పైన హెచ్డిఎఫ్సి వేయండి. ఏ బ్యాంక్ నుంచి పోతుంది క్యాష్ అంటే యాక్సిస్ బ్యాంక్ నుంచి పంపిస్తున్నాం. 1,00,000 రూపాయలు పంపిస్తున్నాం యాక్సిస్ బ్యాంక్ నుంచి. సో కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్ ఏముంది? క్యాష్ ట్రాన్స్ఫర్ ఎస్బీఐ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎస్బీఐలో ఉన్న డబ్బుల్ని హెచ్డిఎఫ్సి బ్యాంకులోకి పంపిస్తున్నాం అన్నమాట. అంటే హెచ్డిఎఫ్సిలోకి డబ్బులు వెళ్తున్నాయి. ఏ బ్యాంక్ నుంచి అంటే ఎస్బీఐ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. కంట్రోల్ ఏ. సో ఈ విధంగా మొత్తం సమ్ అంతా చేయడం జరిగింది. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి ఆన్సర్ ఎంతో చూద్దాం స్టూడెంట్స్. సో బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే మీరు బాగా గమనిస్తే లయబిలిటీస్లో ప్రాఫిట్ అండ్ లాస్ రావడం జరిగింది. కాకపోతే అక్కడ అమౌంట్ ఏమైనా వచ్చిందా అంటే రాలేదు. దీని అర్థం ఏంటి అంటే మనకి లయబిలిటీస్ వైపు ప్రాఫిట్ అండ్ లాస్ అమౌంట్ చూపించట్లేదు, అసెట్స్ వైపు ప్రాఫిట్ అండ్ లాస్ అమౌంట్ చూపించట్లేదు. కాబట్టి దీని అర్థం ఏంటి అంటే ఆ కంపెనీ ప్రాఫిట్లోని లేదు, లాస్లోని లేదు అని అర్థం స్టూడెంట్స్. ఓకే, సో సెకండ్ సమ్ మీరు ట్రై చేయండి అమ్మా. సో ఇక్కడితో ఈ క్లాస్ ముగించడం జరుగుతుంది. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ స్టూడెంట్స్.